జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ పట్ల, హిందుత్వం పట్ల, హిందూ మత విశ్వాసాల పట్ల కానివ్వండి, లేకపోతే హిందూ ఏడుకొండల వారి మీద ప్రేమ కానీ నటనగానే చాలా స్పష్టంగా అర్థమవుతాం. ముఖ్యమంత్రి కాకముందు మనందరూ కూడా చూసుంటాం. చక్కగా పంచి అంతా కట్టుకొని చెప్పులు మాత్రం దాదాపు మన దేవాలయం ఏదైతే ఉందో ఏడుకొండ వాటి అక్కడి వరకు చెప్పులు, అంటే మాడ వీధుల్లో కూడా ఎక్కడైతే భగవంతుడు ఊరేగింపబడతాడో ఆ వీధుల్లో కూడా చెప్పులతో నడిచి వెళ్ళాడంటే ఆయనకి హిందూ మత విశ్వాసాల పట్ల ఉన్న గౌరవం ఏంటో, నమ్మకం ఏంటో అర్థమవుతుందని చెప్పేసి పూజ విధానం కానీ ఏ కార్యక్రమం అంటే పెద్దలు, మత పెద్దలు, ఆగమ శాస్త్రజ్ఞులు వీరందరూ చెప్పినా కూడా ఏకాకిగా వెళ్ళి బట్టలు సమర్పించాడే తప్పితే ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్న సతీమణిని మరి ఎందుకు హిందూ మత ధర్మాల్ని, హిందూ మత విశ్వాసాలను కానీ విధానాలు కానీ గౌరవించి ఎందుకు వెళ్ళలేకపోయాడో చెప్పాల్సిన అవసరం అని చెప్పి, నెయ్యిలో కొవ్వు కలవలేదు అని ఎక్కడైనా రాష్ట్రంలో వైసీపీని చూపిస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తారు. అది ఎంత కలిసింది, తక్కువ కలిసిందని చెప్పి ఉండొచ్చు, లేకపోతే వచ్చిన రిజల్ట్స్ని బట్టి కలిసిందే అవకాశం ఉందని చెప్పుండొచ్చు. కానీ ఎక్కడ కూడా సిబిఐ కానీ సిట్ కానీ కలవలేదు, జంతు కొవ్వు కానీ లేదా లాంటి కానీ కలవలేదు అని ఎక్కడ చెప్పారా? చెప్పకపోయినా కూడా మాకు ఒక సాక్షి పత్రిక ఉంది, మాకు టీవీ ఛానల్ ఉంది, మేము ఏది కావాలంటే అది ప్రసారం చేసుకోగలం, దాన్ని పదే పదే చెప్పి ప్రజల్లోకి మా మనసులోకి ఎక్కించగలమనే భావంతో తప్పితే ఎక్కడైనా తప్పు జరిగింది, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా వ్యవహరించే తీరు ఇదా అని చెప్పేసి అర్థం ఉంది. ఒక ఎక్స్పీరియన్స్గా ఒక పెట్టుకొని ఈరోజు ఆ నెయ్యి లడ్డూలు ఏదైతే పాపం ఉందో, మహాపాపం ఏదైతే ఉందో ఆ పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి హెరిటేజ్ ఎటువంటి సంబంధం లేని హెరిటేజ్ తీసుకొచ్చి కేవలం ఏమీ లేదు, ఆ శాసన మండలి సమావేశాలని జరగకోకుండా అడ్డుకొని ఏదో ఉన్నది అని చెప్పేసి ప్రయత్నం చేస్తాం తప్పితే అదని చెప్పేసి మనం చేస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థులు కాబట్టి హిందూ మతం మీద నమ్మకం లేదు అనుకుంటే ఓకే, కానీ ఆ పార్టీలో ఉన్న హిందువులు కూడా, హిందూ మతానికి చెందిన నాయకులు కూడా ఎవరైతే ప్రతి నెల అయితే సంవత్సరానికి వారికి ఏ మేలు జరిగినా వెంకటేశ్వరకి వెళ్ళి ధన్యవాదాలు చెప్పేవాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే వెంకటేశ్వరకి గొప్ప అనే విధంగా ఈరోజు రాజకీయాలు చేయడం, మాట్లాడటం చాలా తప్పని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి మీద ఏకవచనాలతో బూతులు తిట్టడం జరిగింది. ఎందుకంటే కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఏదైతే ఈరోజు తప్పుని బయటకు తీస్తారు, మేమందరం కూడా హిందువులతో మేము ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని ఈరోజు కేవలం దీన్ని డైవర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైసీపీలో ఉండే నాయకులు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ ఈరోజు దీన్ని చిత్రీకరిస్తూ, వక్రీకరిస్తూ ఈరోజు దీన్ని వేరే దారి పట్టే విధంగా ఈరోజు వారి మాటలు కానీ వారి చేతలు కానీ ఉన్నాయి. దీన్ని ఇమీడియట్లీగా ఏదైతే ప్రభుత్వం చర్యలు చేపట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారిపై ఈరోజు హిందువుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతున్నాయి మనందరికీ తెలుసు. సిట్ కూడా వేశారు, దీనిపై ఎక్కడ కూడా లడ్డూలో ఎక్కడ కూడా నెయ్యి లేదు, జీరో ఉందని సిట్లో కూడా పేర్కొనడం జరిగింది. ఇమీడియట్లీగా కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని ఈరోజు దేశంలోనే ఏదైతే వెంకటేశ్వర స్వామి ఒక గౌరవంగా, అలాగే హిందువుల యొక్క మనోభావాలు ఎంతో పెంపొందించే విధంగా వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటాం. ఈరోజు ఆయన మీద కూడా, దేవుడు మీద కూడా ఈరోజు రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజలు తప్పకుండా ఏదైతే వీళ్ళు చేసేటువంటి చెడు ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా మేము రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో వీరు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపే విధంగా మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని
ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ గ్రామాల్లో కూడా ఏదైతే వీరు చేసినటువంటి తప్పుని లడ్డు కల్తీ నెయ్యి చేసినటువంటి దీన్ని ఖచ్చితంగా గ్రామాల్లోకి తీసుకువెళ్ళి వైసీపీకి చర్మగీతం పాడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. మరొకసారి మీ అందరూ వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారు మరో ఉదాంతానికి తెరదీసినటువంటి వైనం. ఎందుకంటే రాజకీయ పార్టీలు సుదీర్ఘకాలంగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక ధర్నా కార్యక్రమం లేకపోతే ఏదైనా అంశాల వారీగా మనం ధర్నా చేస్తేనో లేకపోతే గొడవ చేయాలంటే ఒక పేపర్ తీసుకుని ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ పోతా ఉంటాం. కానీ మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఒక సాధారణమైనటువంటి పేపర్ మీద, అది కూడా మనందరం మీ అందరికీ తెలుసు, మనం పెద్ద తిరుపతి వెళ్ళినా మరో ప్రాంతానికి వెళ్ళినా మన వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చి మన పూజ గదిలో కానివ్వండి, మనం ఎక్కడైతే భగవంతుడిని ఆరాధిస్తామో ఆ ప్రాంతంలో దాన్ని భక్తిగా మనం ఉంచి ఆరాధించేటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు సాధారణమైనటువంటి పేపర్ మీద తీసుకొచ్చి ప్లకార్డ్ లాగా శాసనమండలిలో ప్రదర్శించడం, అదేవిధంగా వాళ్ళు ప్రదర్శించే క్రమంలో కూడా దేవుడు అవమానపరుస్తూ చెప్పులు వేసుకుని ఇష్టారీతన తిరిగి మరలా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమను లేకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాల్ని విశ్లేషించినటువంటి వైనం. దీనికి మేమందరం కూడా వైసీపీ యొక్క దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.